గోల్డ్ అని పెద్దలు అంటారు. అయితే అది కేవలం కొన్ని విషయాలకు మాత్రమే వర్తిస్తుంది. అందుకే మనం కొత్త ఒక వింత, పాత ఒక రోత అనే సామెతను కూడా అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాల్లో వాడుతుంటాం. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా దాదాపు అలాంటిదే. మరి ఏం లేదండి, ఇప్పుడంటే గర్భాన్ని నిరోధించడం కోసం పురుషులకు స్త్రీలకు వేర్వేరు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. అందుకే కొన్ని దేశాల్లో ఆ కాలంలో దంపతులు ఒక్కరు ఇద్దరు కాదు, 7 8 ఇంకొందరు 10 సంఖ్యలో కూడా పిల్లల్ని కనేవారు. అప్పుడు జనాభా నియంత్రణ, గర్భం రాకుండా నిరోధించడం వంటి పద్ధతులపై ప్రజల్లో సరిగ్గా అవగాహన లేదు. కానీ కేవలం కొద్దిమంది మాత్రమే ఆ పద్ధతులను పాటించేవారు. వారి సంఖ్య కూడా చాలా తక్కువే. అయితే వారు గర్భం రాకుండా ఉండేందుకు ఉపయోగించిన పద్ధతులను చూస్తే ఇప్పటి వారు షాక్ అవ్వక తప్పదు. అలాంటి విపరీతమైన విధానాలను వారు అనుసరించేవారు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. నిమ్మకాయ. సగం కోసి పిండిన నిమ్మకాయ తొక్కలను అప్పట్లో కొందరు మహిళలు తమ జననాంగాల వద్ద పెట్టుకునేవారట. దాంతో నిమ్మరసం ఆ ప్రదేశమంతా వ్యాపించి అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ అక్కడికి వచ్చి చేరే శుక్ర కణాలను నాశనం చేస్తోందని వారు విశ్వసించేవారు. దీంతో పాటు ఆ ప్రదేశంలో ఉన్న బ్యాక్టీరియా అంతా నశిస్తుందని కూడా వారు నమ్మేవారు. ఈ క్రమంలో కొందరు సఫలీకృతులు కూడా అయినట్టు తెలుస్తోంది. బీవర్ తెలుసుగా, అదో రకమైన జంతువు. దాని వృషణాలను కొంతమంది మహిళలు సేకరించి వాటిని ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని నానబెట్టి అనంతరం వచ్చే ద్రవ్యాన్ని ఆల్కహాల్తో కలిపి తాగేవారట. దీనివల్ల గర్భం రాకుండా ఉంటుందని వారి నమ్మకం. కానీ ఈ పద్ధతి కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదట. మొసలి మలాన్ని ఎండబెట్టి దాన్ని సెక్స్కు ముందు కొందరు మహిళలు తమ యోనిలో పెట్టుకునేవారట. అందువల్ల పురుషుల నుంచి వచ్చే వీర్యం యోని నుంచి గర్భాశయం లోపలికి వెళ్లకుండా ఉంటుందని వారు నమ్మేవారు. అకాసియా, ఖర్జూరం, తేనె. అకాసియా అనే ఓ మొక్కకు చెందిన ఆకులను తేనె, ఖర్జూరం కలిపిన మిశ్రమంలో నానబెట్టి వాటిని టాంపన్స్ అని పిలువబడే బెరడాల వంటి సహాయంతో కొందరు ఈజిప్షియన్స్ తమ యోనిలో పెట్టుకునేవారట. ఈ పద్ధతి వీర్యాన్ని నాశనం చేసే స్పెర్మిసైడ్గా పనిచేస్తుందని చెబుతారు. పిగ్ కండోమ్. పంది పేగులను వేడి పాలలో నానబెట్టి వాటిని శుద్ధి చేసి కొందరు పురుషులు వాటిని కండోమ్లుగా అప్పట్లో ఉపయోగించేవారట. బ్లాక్ స్మిత్ వాటర్. అప్పట్లో కొంతమంది జర్మన్ మహిళలు గర్భనిరోధకంగా ఈ పద్ధతిని వాడేవారట. స్వర్ణకారులు వేడి చేసిన లోహాన్ని చల్లబరచడం కోసం ఉపయోగించే ఓ ప్రత్యేకమైన ద్రవాన్ని మహిళలు గర్భనిరోధకంగా వాడేవారట. అయితే దీనివల్ల కొందరిలో సంతానలేమి, నరాల బలహీనత వంటి సమస్యలు ఏర్పడ్డాయట. ఇంకొందరు ఈ పద్ధతి బారిన పడి చనిపోయినట్లు కూడా చెబుతున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.